వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి మాదిరిగానే బ్రహ్మోత్సవాలు జరిగే అతి పురాతన రాతి కట్టడంతో కట్టిన వాసుదేవ్ పెరుమాళ్ టెంపుల్ని, అలాగే అతి పెద్ద శివలింగంని దర్శనం చేసుకోబోతున్నాం. ఈ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో, ఏ విధంగా ఈ ప్రదేశానికి చేరుకోవాలో ఈ ఫుల్ వ్లాగ్లో చూసేయండి. ఈ వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు మనం ఒకే రోజులో 3 దేవాలయాల్ని చూడబోతున్నామండి. ఇది శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయన్నమాట ఈ 3 దేవాలయాలు కూడా. ఇప్పుడు మనం మొదటగా శ్రీకాకుళం నుండి ఇంచుమించు 60-65 కిలోమీటర్ల దూరంలో మందస అనే ఊర్లో ఉండే వాసుదేవ్ పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. ఇది చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. దేవాలయానికి మొదట ఉండే ప్రధాన ద్వారం అన్నమాట. పెద్ద ద్వారంతో ఉండి దీనికనమాట టేకుతో తయారు చేసిన పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. ఈ పక్కనే పెద్ద కోనేరు ఉంటుంది. ఇది పాడుబడిన శివాలయం అన్నమాట. శివలింగం కూడా చిన్నది ఉంటుంది, కాకపోతే మొత్తం మెయింటెనెన్స్ సరిగా లేక ఏమో పాడుబడిపోయింది. ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని దేవుణ్ణి దర్శించుకుందాం. ఈ దేవాలయం మొత్తం కూడా ఎర్ర రాతితో కట్టిన దేవాలయం అన్నమాట. చాలా బాగుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం అని చెప్పాం కదా. ఇక్కడ మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఈ దేవుడిని ఇక్కడ మనం వాసుదేవ పెరుమాళ్ అని పిలుస్తారు. ఇక్కడ ఇది ఒరిస్సాకి బార్డర్ ఊరన్నమాట. గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత చక్కగా అనమాట ఉంటుంది. అలాగే ముందుగా అనమాట దేవుడికి ముందు ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్కి చెరొక వైపు గోదాదేవి, ఇంకొక వైపు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా చాలా పెద్దవి ఉంటాయి. లోపల వీడియో తీయకూడదు కాబట్టి నేను అసలు లోపల తీయలేదు. ఈ చుట్టూ టెంపుల్ అన్నమాట. చూద్దాం. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు తిరుపతిలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా ఆ విధంగానే బ్రహ్మోత్సవాలు జరుపుతారనమాట. చాలా బాగా జరుగుతాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 4 నుండి 11 వరకు తెరిచి ఉంచుతారు. మరలా ఈవినింగ్ 5 నుంచి తెరుస్తారనమాట. మేము లాస్ట్ టైం వచ్చేసరికి కరెక్ట్గా తలుపులు క్లోజ్ చేశారు, దేవుడికి భోగం పెట్టే టైము. అందుకోసమని ఈరోజు మేము మొదటిగా ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ దేవుడి దర్శించుకొని రిమైనింగ్ టెంపుల్స్ చూసుకుందాము అని చెప్పేసి మొదట మందస ఈ వాసుదేవ పెరుమాళ్ టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాల కింద చిన్న కొలనులాగా ఏర్పాటు చేశారు. అక్కడ చేపలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మొత్తం ర్యాబిట్స్ అన్నమాట పెంచుతున్నారు. మీరు ఎవరైనా శ్రీకాకుళం నుండి కానీ దూర ప్రాంతాల నుండి రావాలనుకునేటప్పుడు 11 లోపు చేరుకొని దేవుణ్ణి దర్శనం చేసుకోండి. కానీ 12 వరకు తలుపులు తెరిచి ఉంచుతున్నారు. 12కి క్లోజ్ చేసేస్తారు మేబీ. అందుకనే మేము వేగంగా వచ్చేసామని చెప్పాం కదా. 2 సార్లు దర్శనం చేసేసుకున్నాం. ఇదేంటనుకుంటున్నారా? ఈ మందస అంటే ఈ దేవుడు ఎంత ఫేమస్, ఇక్కడ ఈ కోవా కూడా అంతే ఫేమస్ అండి. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు ఈ కోవా కొనుక్కొని తీసుకుని వెళ్ళండి. ఈ బాటిల్ కాస్ట్ 120 రూపీస్. చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఈ మందస నుండి శ్రీకాకుళం వెళ్ళే రూట్లో అనమాట వరుసగా దేవుడిని దర్శించుకున్నాం. నెక్స్ట్ టెక్కలి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే రావి వలసలో ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్కి మేము ఇప్పుడు చేరుకున్నాం. ఈ టెంపుల్ మాత్రం డే మొత్తం తెరిచే ఉంటుంది, ఓపెన్గా అనమాట ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ శివలింగం 2 అంతస్తుల ఎత్తులో అనమాట ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అన్నమాట. ఈ స్వామివారికి ఎండల మల్లికార్జున స్వామి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ శివలింగం పెరుగుతూ ఉంటుంది.
మొత్తం అంటే టెంపుల్ లాగా ఏమి కూడా కట్టి ఉంచరు. పైన అనమాట 2 అంతస్తులుగా మొత్తం ప్రదక్షిణ చేయడానికి కూడా అనువుగా ఉండేటట్లు అనమాట ఈ టెంపుల్ ఇలాగా నిర్మించి ఉంటుంది. ఆలయానికి శివరాత్రి కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడి నుండో జనాలు అనమాట ఈ స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ రావివలసకి దగ్గరలోనే విదేశీ పక్షులు వచ్చే తేనె నీలాపురం అనే ఊరు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడికి విదేశీ నుండి సైబేరియన్ పక్షులు అనమాట వస్తూ ఉంటాయి. 3 months పాటు అవి అక్కడ ఉంటాయి. ఎప్పుడైనా ఆ సీజన్లో వస్తే అక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ పైనుండి అనమాట శివలింగం చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద శివలింగం అనమాట. మనం పైనుండి కూడా పసుపు కుంకాలు పువ్వులతో దేవుణ్ణి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పైన కూడా ప్రదక్షిణ చక్కగా దేవుడికి చుట్టూ అనమాట చేసుకోవడానికి అనమాట ఈ విధంగా కట్టారు. శివాలయానికి ఒకవైపు పచ్చని వరి పొలాలు ఉంటాయి, ఇంకొక వైపు అనమాట పెద్ద కోనేరు ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ గుడి బయట అనమాట చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఆఫ్టర్నూను అమ్మవారి టెంపుల్లో అవన్నీ మూసివేస్తారు. అయితే ఈ ఎండల మల్లికార్జున స్వామి ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుంది అన్నమాట. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా ఎక్కువ నక్షత్ర తాబేళ్ళను కూడా పెంచుతున్నారు. ఇవి భక్తులు వచ్చి పెట్టినమాట అరటిపళ్ళు గట్రా తింటూ భక్తుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. చాలా యాక్టివ్గా అనమాట మనకి దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. చాలా బాగున్నాయి. చూడండి ఎంత చక్కగా అరటిపండు ముక్కల్ని చాలా చక్కగా తింటున్నాయి ఇవి. తర్వాత ఈ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అనమాట బయట చిన్న చిన్న టెంపుల్స్ అనమాట ఎదురుగుండా చిన్న కొండలా ఉంటుంది, అక్కడ ఉంటాయి. వాటిని కూడా దర్శించుకోండి. మధ్యాహ్నం టైంలో అయితే ఇవి 12 తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఈ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం బయట అనమాట ఇదిగోండి దూరంగా అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ కొండపైన దత్తాత్రేయ స్వామి అలాగే లలితాదేవి ఆంజనేయ స్వామి విగ్రహాలు చిన్న చిన్నవి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కోటబొమ్మలి కొత్తమ్మ తల్లి అనమాట. చాలా ప్రసిద్ధి. అమ్మవారు ఏం కోరుకున్నా నెరవేరుస్తుందని చాలా నమ్మకం అండి. ఇవి ఈరోజు విశేషాలు.